ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. లేట్ అయినా కూడా లేటెస్ట్గా వచ్చేసింది మీ ముందుకే మీ శివక్క. మరి అందరూ బాగున్నారా? మరలా ఎలా చేసుకున్నారు? ఇంట్లో అమ్మవారి పూజ అందరూ చేసుకున్నారు కదా, మరి ఎలా చేసుకున్నారు ఏంటన్నది కూడా చిన్న కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకో కొంతమందికి వీడియో వెళుతుంది, మర్చిపోవద్దు. అలాగే ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఇంట్లో ఏమేమి వంటలు చేసుకున్నాను, మార్నింగ్ పూట అస్సలు ఆ ప్రదేశం ఎలా ఉంది అన్నది కూడా మీ అందరికీ చెప్పేస్తా. ఉదయం లేచి వాకిలి చిమ్మి ముందుగా ముగ్గు పెట్టేసుకుని మా వారితో కలిసి బయటకైతే వెళ్ళాను. ఎందుకంటే అక్కడ వాటర్ వస్తున్నాయి. కాలువ అంటే మాకు కాలువ వదిలారు, పంటలకి కాలువ వదిలారు, అది వాటర్ వస్తుంది. ఆ సీనరీ చూడడానికి చాలా బాగుంటుంది కదా అని చూడడానికి అయితే వెళ్ళిపోయాను. అక్కడ చూడండి, ఆ ప్రదేశం మార్నింగ్ అస్సలు ఎంత బాగుందో. కొబ్బరి చెట్లు, అటు ఏమో వరి నాట్లు వేశారు. వరి నాట్లు పైన ఆకాశం, కింద భూమి మీదకి వచ్చి స్వాగతం ఇస్తున్నట్లు వాన చినుకు పడితే ఉంటుంది. భలే భలే ఉంటుంది. అంత బాగుంది కదా చూడడానికి, రెండు కళ్ళు సరిపోవట్లే, అంత బాగుంది చూడడానికి. ఒకసారి మీరు కూడా చూసేయండి. పక్కనైతే వరి నాట్లు, పైన ఉన్న ఆకాశం చూసారా, ఇంద్రధనుసులాగా మెరిసిపోతూ రంగురంగులు మారుస్తూ కనిపిస్తుంది. నాకైతే మీకు పైన ఉన్న ఆకాశం ఎన్ని రంగుల్లో కనిపించిందని నాకు కామెంట్ రూపంలో చెప్పడం. నాకైతే చాలా రంగుల్లో కనిపించింది, మీకు కూడా అలా కనిపించిందా? అటు ఇటు కొబ్బరి చెట్లు, మధ్యలో కాలువ వెళుతుంటే అస్సలు భలే ఉంది. ఆ కాలువ గట్టు మీద కాసేపు కూర్చుని ఉంటే భలే ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది. చూసేసి ఇంటికి వచ్చేసాము. ఎందుకు వెళ్ళామంటే వాటర్ తీసుకురావడానికి, మంచినీళ్ళు తీసుకుని వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత పాలు అయితే పెట్టేశాను. ఒక పొయ్యి మీద పంచదార పాకం పెట్టాను, ఇంకొక పొయ్యి మీద బెల్లం పెట్టాను. పంచదార ఒక పొయ్యి మీద, ఇంకొక పొయ్యి మీద బెల్లము. అవి ఎందుకంటే ఈరోజు నా టైం అనేది అస్సలు బాగుందో బాగాలేదో నాకు అర్థం కాలేదు. లీటర్ పాలు ఇరిగిపోయిన పాలు ఏం చేద్దాం, పారేస్తే ఏమొస్తుంది, ఏమీ రాదు. పాలతో స్వీట్ ఏదైనా తయారు చేసేద్దామని ముందుగా పంచదార పాకం పట్టేసి ఆ ఇరిగిపోయిన పాలలో కొంచెం వాటర్ అంతా వంచేసుకుని అది ఉన్నదంతా తీసుకుని పక్కన పెట్టుకుని చక్కగా దాంతో స్వీట్ అయితే కలాకాని అయితే చేసేసాను. చాలా బాగుంది అసలు. స్వీట్ ఐటెం అయితే ఎంత బాగుంది, చాలా బాగుంది. ఇక తిప్పడమే పని, అది అడగంటేస్తుందని ఎక్కువగా తిప్పుతూనే ఉన్నాను. పక్కన బెల్లం పాకం పెట్టాను కదా, అదెందుకు అనుకుంటున్నారా, ఒక కొత్త రకం స్వీట్ కూడా తయారు చేశాను. ఏమనుకుంటున్నారా, కొంచెం పాలు తీసుకుని బెల్లం పాకం పట్టేసిన తర్వాత పాలు కూడా పోసేసి, పాలు బెల్లం ఇవన్నీ కరిగిపోయిన తర్వాత చూడండి, మరి ఇలా కలాకారీ లాగా చేశాను. ఇదైతే స్వీట్ చాలా బాగుంది. పాలు కూడా మరిగిపోతున్నాయి. బెల్లము పాకం పెట్టిన తర్వాత పాలు పోసాను. అవి చక్కగా కాగిపోయినవి. కాగిపోయిన తర్వాత ఏం చేశాను అంటే, ఇంట్లో ప్రతి ఇంట్లో అందరి ఇంట్లో ఉంటుంది కదా పెసరపప్పు అయితే వేసేసాను. అలాగే కూరకైతే మిల్ మేకర్ అయితే రెడీ చేసుకున్నాను. ములక్కాయ మిల్ మేకరు కూర వండుతాము, ఇది చాలా బాగుంటుంది కదా అని మిల్ మేకర్ అయితే నేను కొంచెం వేడి నీళ్ళలో ఉడకబెట్టేసుకోవడం వల్ల స్మెల్ అది కొంచెం వస్తుంది కదా, అలా రాకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. పెసరపప్పు చెప్పాను కదా, అదిగో పెసరపప్పు పక్కన పెట్టేసుకున్నాను. చక్కగా ఆ పెసరపప్పుని చక్కగా ఆ పాలు మరిగిన పాలల్లో వేసేసి తిప్పేస్తాను. అవి చక్కగా ఇలా పప్పు బెల్లం పాలు చక్కగా ఉడికిపోయి భలే వచ్చింది. ఆ స్వీట్ కూడా చాలా బాగుంది. పాలు పొంగళ్ళ కింద సూపర్గా చాలా బాగుంది. ఎప్పుడు ఇంట్లో పాలు పొంగిస్తూనే ఉంటాం కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. పెసరపప్పుతో పాలు దేవుడికి కూడా చాలా ఇష్టము, చాలా బాగుంది. నేనైతే ట్రై చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇంట్లో కొంచెం తాటి ఇడ్లీ పిండి ఉంటే అది కూడా టిఫిన్ కింద ఇడ్లీ వేసేసుకున్నాను. అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అని అలా ఇడ్లీ వేసేసుకున్నాను. ఇంకొక పొయ్యి మీద అయితే శనగపప్పు, అంటే పూర్ణాలు వేసుకోవాలి కదా, చాలా ఇష్టం కదా దేవునికి. శనగపప్పు అయితే కుక్కర్లో పెట్టేసుకున్నాను. మిల్ మేకర్ ఉడకబెట్టేసుకుని చక్కగా నీళ్ళలో గట్టిగా పిండేసి పక్కన పెట్టాను. ఉల్లిపాయలు ములక్కాయలు అవన్నీ కూడా చక్కగా కోసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు చక్కగా దూరగా వేగిపోయిన తర్వాత మిల్ మేకర్ కూడా వేసేసి కొంచెం సేపు గెరిటతో అట్లా ఇట్లా తిప్పడమే. అయితే దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. నేనైతే కొంచెం అవాయిడ్ చేశాను, వేయలేదు. మీరు ఇంట్లో ఉంటే మాత్రం తప్పనిసరిగా వేయండి. నాటు ములక్కాయలు అతి చేలో ఇంచి తీసుకొచ్చింది, భలే ఉంది టేస్ట్. ములక్కాయ కూర మిల్ మేకర్ అయితే సూపర్ టేస్ట్గా కుదిరింది. అలాగే మరి పూర్ణాల పప్పు నేను పెట్టానని చెప్పాను కదా, చక్కగా పప్పులో తీసేసి పూర్ణాలు కూడా గట్టిగా చేసేసుకున్నాను. వండలు చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. పెట్టిన తర్వాత పూర్ణాలు అయితే వేసాను. ఈరోజు ఎందుకు కానీ ముందుగా పాలే పొంగిపోయినాయి అనుకుంటే పూర్ణాలు కూడా అలాగే వచ్చినాయి. ఇలా వచ్చినాయి ఏంటని కామెంట్ అయితే చేయొద్దు. పిండి ఏం చేశానంటే కొంచెం పలసనైంది. పలసన అవ్వడం వల్ల కొంచెము
పూర్ణం అనేది రాలేదు. కానీ తింటే టేస్ట్ ఉంది. అస్సలు ప్రతిదీ కూడా చూడడానికి బాగోపోయినా టేస్ట్ పరంగా అయితే చాలా బాగున్నాయి, చాలా బాగా కుదిరినాయి. అయితే మొదటిసారిగా పూర్ణాలు వేయడం అనుకోవచ్చు. నాకు పూర్ణాలు వేయడం అయితే రాదు. అమ్మ కానీ అత్తయ్య కానీ వేస్తుంది. ఇంటికి ఎక్కువగా అమ్మే వేస్తుంది, లేకపోతే అత్తయ్య వేస్తుంది. నేనైతే వేయను పూర్ణాలు, పెద్దగా రావు నాకు. ఎందుకంటే దాని లోపల ఉన్న పిండి చిందిందనుకో నూనె అంతా పాడైపోతుంది, అది మీద పడుతుంది అని చిన్నప్పటి నుంచి అదొక కొంచెం భయము. అందుకని నేనైతే తక్కువ. అత్తయ్యను అమ్మ వేస్తే తినడం అయితే ఫుల్గా లాగిస్తా తినేసి. అవి చాలా ఇష్టం, మా ఇంట్లో ఫేవరెట్. మరి అమ్మవారికి ఇష్టమైనది ఏమిటిది? పులిహార. మరి పులిహార అయితే తయారు చేసేసుకోవాలి కదా. చక్క తాలింపు అన్నీ పెట్టేసుకుని నేనైతే కొంచెం అన్నం వండేసుకుని పక్కన పెట్టుకున్నాను. అనంలోని కొంచెం అన్నం తీసేసుకుని పులిహార కలిపేసుకుని అమ్మవారికి నైవేద్యాలుగా పులిహార, గారెలు, పూర్ణాలు, అలాగే కొంచెము మరి కలాకాని స్వీటు, మరి అలా ఇవన్నీ పెట్టేసుకుని అమ్మవారి దగ్గర పెట్టుకుని మరి చక్కగా దీపారాధన చేసుకుని పూజ అలంకరణ అయితే చక్కగా పూలు అవి పెట్టుకుని మరి నేను తీసుకొచ్చిన అమ్మవారికి చీర, జాకెట్టు పెట్టుకున్నాను. అలాగే పాపకు డ్రెస్ తీసుకున్నాను, ఆ పాప అది కూడా పెట్టుకున్నాను. చూడండి, అమ్మవారి పూజ మనకున్నంతలో మనం చేసుకోవాలి కదా. అంతేగాని లేని దాని గురించి ఎక్కువ బాధపడకూడదు, ఉన్నదాన్ని విడుచుకోకూడదు. నాకున్నంతలో హ్యాపీగా గాజులు, పూలు చక్కగా అన్నీ పెట్టుకుని చీర విషయానికి వస్తే చాలా బాగుంది. చీర కానీ పాప డ్రెస్ కానీ రెండు కూడా చాలా బాగున్నాయి. ఇవి రెండు కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టి తీసుకున్నాను. నిజంగా చెబుతున్నా. మీకు ఎవరికైనా ఈ చీర లింక్ కానీ డ్రెస్ లింక్ కానీ లేకపోతే అది ఒకసారి ఎలా ఉన్నది మాకు వివరంగా షార్ట్ వీడియోలో చూపించమంటే తప్పకుండా కామెంట్ చేసి చూపిస్తాను. చాలా బాగున్నాయి రెండు కూడా. డ్రెస్ కూడా చాలా బాగుంది చూడడానికి, నిజంగా కూడా కలర్ఫుల్, అస్సలు చాలా బాగున్నాయి. అమ్మవారి దగ్గర నైవేద్యాలన్నీ పెట్టుకుని కొబ్బరికాయ కొట్టేసుకుని చక్కగా మనసులో ఉన్న బాధ అంతా అమ్మవారు చెంత దగ్గర అయితే పెట్టేసి తెలిసి తెలియక ఎక్కడైనా తప్పు చేసి ఉంటే క్షమించమ్మా, మీ బిడ్డగా నన్ను కొంచెం ఆశీర్వదించమ్మా అని అమ్మవారిని అడిగాను. అయితే నేనైతే రూపు అయితే తెచ్చుకోలేదు ప్రస్తుతానికి. నేను ఒక 2-3 సంవత్సరాల నుంచి రూపు తెచ్చుకోవట్లేదు, అందుకే ఈ సంవత్సరం కూడా తెచ్చుకోలేదు. చీర, జాకెట్, గాజులు నాకున్నంతలో దేవునికి ప్రసాదాలు, అరటిపళ్ళు ఇవన్నీ పెట్టుకుని దండం పెట్టేసుకుంటాను. 3 ఇలాగే చేసుకుంటున్నాను. అందుకే ఈసారి కూడా నేను ఇలాగనే చేసుకున్నాను. చాలా చక్కగా నాకైతే మనసుకు చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా అనిపించింది. పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను అమ్మవారి దగ్గర అయితే. ఎందుకైనా వెంకటేశ్వర స్వామి దగ్గర పువ్వు పెడుతున్నాను, కింద పడిపోతుంది. ఎందుకనో ఏమో అర్థం కావట్లేదు. మరలా స్వామివారికి పెట్టాను, అలా పడిపోతుందని. స్వామివారి దగ్గర నుంచి పువ్వు పడిపోతుంది, మరలా పెట్టాను. గాజులు అయితే నేను గ్రీన్ కలర్ గాజులు, రెడ్ కలర్ గాజులు తీసి తెచ్చుకున్నాను. చక్కన అరటిపండు ఎందుకైనా కానీ కొంచెం దొరకలేదు నాకు. అంతే, అరటిపండుతో సమానం దానిమ్మకాయ అని నేను ఎక్కడ విన్నాను ఈ మాట. అందుకని దానిమ్మకాయలు ఉంటే దానిమ్మకాయలు అయితే స్వామివారి దగ్గరికి పెట్టేసుకున్నాను. అలాగే పైన ఉన్న వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి, సాయిబాబాకి, అలాగే నేను అన్నవరం సత్యనారాయణ స్వామికి, అందరి పైన ఉన్న దేవుళ్ళందరికీ కూడా చక్కగా పూలు అన్ని అలంకరణ పెట్టుకుని దేవుడి దీపారాజన కూడా చక్కగా చేసుకున్నాను. ఈవినింగ్ పూట కూడా మరలా వాయినాలు ఇవ్వాలి కదా. నేనైతే ఎవరిని పిలవలేదు. ముత్తైదు మా పాపే నాకు ముత్తైదు ఇంట్లో అనుకుని మా పాపకే వాయినం ఇచ్చుకుని సమర్పించేసుకున్నాను. మనకున్నంతలో ఎక్కువగా హంగామా పడకూడదు, ఎక్కువ బాధపడకూడదు. ఉన్నంతలో హ్యాపీగా సంతోషంగా గడిపేయాలి. నా కథ అదొకటే తెలుసు, నేను మీ అందరికి కూడా అదే చెబుతున్నాను. మరి అట్లా చేసుకున్నారు అందరూ. మరి మహాలక్ష్మి అమ్మవారి పూజ, అమ్మను మన ఇంటిలోకి స్వాగతం ఇస్తూ మొదలుపెట్టారు. శ్రావణ మాసంలో మహాలక్ష్మి అమ్మవారిని పిలుస్తూ మన ఇంటికి స్వాగతాన్ని ఇస్తూ అమ్మవారికి హారతలు ఇచ్చి పూజలు చేసుకున్నారా? మరి ఎలా చేసుకున్నారు, ఎంత బాగా చేసుకున్నారు అన్నది వైటి కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ బాగుండాలనుకుంటూ, అలాగే మీరు పూజ ఎలా చేసుకున్నారు అన్నది నాకు చిన్న కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తర్వాత సాయంత్రం పూట, ఈవినింగు పూట షాప్ బయట కూర్చుంటే అసలు పైనున్న ఆకాశం అలా రంగులు మారుతూ ఇంద్రజాలం లాగా మెరిసిపోతూ, ఇంద్రధనుసు అంటారు చూసారా, అలా మెరిసిపోతూ భలే ఉంది. ఒకసారి మీరు పైనున్న ఆకారాన్ని గమనిస్తే నాకైతే ఒక ఆకారం లాగా కనిపిస్తూ ఉంది. చిన్నప్పుడు మేము అనుకునేవాళ్ళం ఈ ఆకారం ఇలా వస్తుంది, అలా వస్తుంది. బొమ్మలు పైన మేఘాలతో బొమ్మలు వేయడం, అలా చిన్నప్పుడు భలే ఆడుకునేవాళ్ళం. ఈ విషయం మీ అందరికి కూడా గుర్తే ఉంటుంది. పైన ఒకసారి చూడండి,
ఆ ఇళ్లపై నుంచి ఏదో వెళుతున్నట్లు అలా భలే అనిపిస్తుంది. నాకైతే అందుకని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. కాసేపు మీకు కూడా ఇదందరికి చూపిద్దామని వీడియో అయితే తీశాను. ఎలా ఉంది, బాగుందా? వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ నాకు 100 ఏనుగులు బలాన్ని ఇస్తుందండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలనిపిస్తుంది. లైక్ అయితే చాలామంది చేయడం లేదు. లైక్ చేస్తేనే ఇంకో కొంతమందికి వీడియో వెళ్తుంది. నేను తీసే వీడియోస్ డైలీ రొటీన్ వీడియోస్ బాగుంటున్నాయా, పూజ వీడియోస్ బాగుంటున్నాయా అన్నది చిన్న కామెంట్ రూపంలో తెలపండి.